హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్స్ బుక్స్ కావాలి అన్నా, లేదు మీకు నచ్చిన డిజైన్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, ఐ షేప్లో ఉన్న కుందన్స్, 3 mm రౌండ్ కుందన్స్, 2 mm షుగర్ బీడ్స్, సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ నేను ఐ షేప్లో ఉన్న కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను. తర్వాత ఈ కుందన్కి రెండు వైపులా 2 mm షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్లవర్కి 2 పెటల్స్ని ఒక కలర్, 2 పెటల్స్ని ఒక కలర్తో చైన్ స్టిచ్తో మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కర్వ్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ సైడ్ లీవ్స్కి అన్నిటికీ బార్డర్ లాగా ఈ సేమ్ ఎల్లో కలర్ థ్రెడ్ లేదా క్రీమ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకి కావాల్సిన ప్లేస్ అంతట్లో ఎల్లో కలర్తో చైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుందన్స్ చుట్టూ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా రెండు వైపులా వేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి మిగతా ప్లేస్ అంతట్లో ఎక్కడ కావాలో అక్కడ కూడా ఈ సేమ్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చైన్ స్టిచ్చే వేస్తున్నాను. ఇక్కడ కర్వ్ షేప్ లాగా ఆల్రెడీ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసాము, దానికి మళ్ళీ ఇంకొక లైన్ ఈ సేమ్ బ్లూ కలర్ థ్రెడ్తో చైన్ స్టిచ్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ లీవ్స్ని డిఫరెంట్ కలర్స్తో మనం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ టాప్ సైడ్ వచ్చిన లీఫ్ని బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను. తర్వాత ఇంకో లీఫ్నేమో పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో ఫిల్ చేస్తున్నాను. ఇలా లీవ్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి రిమైనింగ్ 2 పెటల్స్ని మనం ఈ పింక్ కలర్ థ్రెడ్తో చైన్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ పెటల్స్కి జెరీ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్లవర్ చుట్టూ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా బార్డర్లో బీడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి కూడా రెండు వైపులా ఈ జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ బార్డర్ అనేది సింపుల్గా మనం బీడ్స్ కుందన్సే పెట్టుకున్నాము. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే స్టోన్ చైన్, లోడ్ స్టిచ్ అట్లా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ బార్డర్ అనేది.
తర్వాత ఫైనల్‌గా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఫ్లవర్ మధ్యలో అక్కడక్కడ 3 రౌండ్ కలర్ కుందన్స్‌ని స్టిక్ చేస్తున్నాను. నేను ఈ ఐ షేప్ మల్టీ కలర్ యూజ్ చేశాను కదా! ఈ 3 రౌండ్ వైట్ వీటికి మ్యాచ్ అయ్యేటట్టు కూడా మనం బార్డర్‌లో వైట్ కుందన్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.